బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణ ఈ రోజు సుప్రీంకోర్టు ముందుకు రానుంది. సో ఏం జరగబోతోంది అన్న ఉత్కంఠ అయితే ప్రస్తుతం నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, కేటీఆర్ అలాగే బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను విచారించనుంది సుప్రీం. గత విచారణలో పిటిషన్ల తరపు వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం ఇవాళ ప్రతివాదుల తరపు వాదనలు విన్నుంది. అయితే గత విచారణలో పలు ప్రశ్నల్ని సంధించింది సుప్రీంకోర్టు. నోటీసులు ఇవ్వడానికి, నిర్ణయం తీసుకోవడానికి ఎంత సమయం కావాలి అంటూ నిలదీసింది. రీజనబుల్ టైం అంటే పదవీ కాలం పూర్తయ్యే వరకా అంటూ ప్రశ్నించింది సుప్రీం. మొదటి ఫిర్యాదు నాటి నుంచి ఇప్పటి వరకు ఎంత సమయం గడిచిందని అడిగిన ధర్మాసనం ఎమ్మెల్యేలకు కనీసం నోటీసులు కూడా ఎందుకు ఇవ్వలేదని మండిపడింది. మరి ఇవాళ ప్రతివాదుల తరపు వాదనల సందర్భంగా ఎలాంటి కీలక వ్యాఖ్యలు చేయనుందో చూడాలి. సుప్రీంకోర్టులో ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణ రానుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, కేటీఆర్ అలాగే బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీం విచారించనుంది. గత విచారణలో పిటిషనర్ల తరపు వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం ఇవాళ ప్రతివాదుల తరపు వాదనలు విన్నుంది. అయితే గత విచారణలో పలు ప్రశ్నల్ని సంధించింది సుప్రీంకోర్టు. నోటీసులు ఇవ్వడానికి, నిర్ణయం తీసుకోవడానికి ఎంత సమయం కావాలి అంటూ నిలదీసింది. రీజనబుల్ టైం అంటే పదవీ కాలం పూర్తయ్యే వరకా అంటూ కూడా చురకలంటించింది సుప్రీం. మొదటి ఫిర్యాదు నాటి నుంచి ఇప్పటి వరకు ఎంత సమయం గడిచింది అని అడిగింది ధర్మాసనం. ఎమ్మెల్యేలకు కనీసం నోటీసులు కూడా ఎందుకు ఇవ్వలేదు అంటూ ప్రశ్నించింది. మరి ఇవాళ ప్రతివాదుల తరపు వాదనల సందర్భంగా ఎలాంటి కీలక వ్యాఖ్యలు చేయనుందో చూడాలి.